లో మ్యారేజ్ కూడా ఉంది. ఓ సూపర్. ఒకసారి ఓయోకి వెళ్దాం మనం. అంటే మీరు ఆ ఓయోలో ఫిజికల్ గా కలిసిన వీడియో. నువ్వు మా దగ్గరికి రాకపోతే ఇవి బయట పెడతా. 2 టైమ్స్ వెళ్ళినా. తర్వాత డిలీట్ చేస్తా అని చెప్పిరా? డిలీట్ చేస్తా అని చెప్పిరు. అసలు అతను ఉన్నాడు, నీ వీడియోస్ చూసిండు, వాడితో ఒక రోజు ఉండు. ప్రాబ్లం ఉంది అన్న, మీతో షేర్ చేసుకోవాలి నన్ను. అవునన్నా, నా పేరు స్నేహిత, నేను విధాత్రి కాలేజ్లో డిగ్రీ చేసిన. ఓకే. ఇంకా నాది స్టడీ అయిపోయి 1 year అయింది అంతే. 1 year అయిపోయింది. 1 year ఇక్కడ ఉండేది హైదరాబాద్ అన్న. ఓకే. అంటే మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటారా? అంతా ఇక్కడే ఉంటాం. ఓకే. అంటే ఏంటంటే ఈమె చెల్లి ఏం చెప్పిందంటే, ఒక ప్రాబ్లం వచ్చింది, మీ ద్వారా కొంచెం అందరికీ ఒక మెసేజ్ లాగా అవుతుంది ఎవరైతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుర్రో. కానీ ఈమె ఇన్సిడెంట్ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. అడుగుదాం, చెప్పురా మరి ఏమైంది? అంటే లవ్కి సంబంధించింది అన్నావు కదా, ఏం ప్రాబ్లం? మేము ఒక 1 year బ్యాక్, నేను నా క్లాస్మేట్ తను. ఓకే. తన పేరు సురేష్. ఓకే. మేమిద్దరం లవ్ చేసుకుంటాం 3 years నుంచి. అంటే 3 years నుంచి డిగ్రీ నుంచి ఇంటర్ 2nd year అప్పటి నుంచి మాది లవ్. ఓకే. మేమిద్దరం లవ్ చేసుకున్నాం. ఇంకా ఇంట్లో కూడా ఒప్పించుకున్నాము. ఇప్పుడు ఒప్పించుకున్నాం. ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇంకో 3-4 months లో మ్యారేజ్ కూడా ఉంది. సూపర్, కంగ్రాచులేషన్. మరి ఏమైంది అంటే, ఇప్పుడు లవ్ లో ఉన్నారు, అంతా బానే ఉంది కదా, మరి ఈ ఓయో అనేది ఏంది, ఏం జరిగింది? ఓయో అనేది అసలు అది పెద్ద ఇన్సిడెంట్స్ అన్న. అలాంటి ఫేస్ చేయాలంటే కూడా ఒక అమ్మాయికి సరిపోదు అసలు. ఏమైందంటే 6 months బ్యాక్ మేము నార్మల్ గా సురేష్ బర్త్డే ఉండే, నా లవర్ది. వాడు ఏమన్నాడంటే, అందరిలానే ఇంకా ఒకసారి ఓయోకి వెళ్దాం మనం, స్పెండ్ చేద్దాం అక్కడ, అది ఇది అనేసి అంటే, సరేలే బర్త్డే రోజు అడుగుతుండు కదా అని చెప్పేసి వెళ్ళినాం ఇద్దరం. వెళ్ళి మామూలుగా ఒక 3-4 hours, యాక్చువల్లీ 1 day అని తీసుకున్నాము, కానీ 3-4 hours ఉండి వచ్చేసినాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఓయోకి వెళ్ళిరా? ఫస్ట్ టైం అన్న, లేదు ఫస్ట్ టైం అసలు. అంటే ఏం అడుగుతారు పోయినప్పుడు, ఓయో పోయినప్పుడు? వాళ్ళు పాన్ కార్డ్ అడిగిరు, 2 ID proofs అడిగిరు, తర్వాత ఫోన్ నెంబర్స్ అడిగిరు. తనది నాది ఫోన్ నెంబర్స్ ఇచ్చేసినాము. ప్రూఫ్స్ ఇచ్చేసినాం అన్నట్టు. ఇచ్చేసి వెళ్ళినాము. ఒక 3-4 hours ఉన్నాము, ఉండి వచ్చేసినాం. మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడ అట్లా ఉంటది అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా యూత్ లో ఎక్కువ వినబడుతుంటది కదా ఇది, అట్లా అంటుంటారు కదా. సరే మనం కూడా ఒకసారి వెళ్దాము అనేసి వెళ్ళినామన్నా. వెళ్ళి 3-4 hours ఉండి వచ్చేసినాం. వచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి. నెక్స్ట్ డేనే ఫోన్ వచ్చింది. సర్లే అని చెప్పేసి లిఫ్ట్ చేసిన. అంటే మీరు స్నేహిత ఇక్కడ ఇట్లా వచ్చిరు కదా, అది ఇది అనేసి అంటే, అవునన్నా ఎవరు అనేసి అంటే, ఇట్లా నాకు వెంటనే నేను మాట్లాడుతుంటేనే వాట్సాప్ లో నాకు వీడియో వచ్చింది. ఏంటి అని చూస్తే అది నా వీడియో. నేను షాక్ అసలు. అంటే మీరు ఓయోలో ఫిజికల్ గా కలిసిన ఆ వీడియో నాకే వచ్చింది. నేను అసలు షాక్ అన్నా. వచ్చింది చూస్తే అది నా వీడియోనే. ఇదే ఇక్కడది అసలు ఎవరు మీరంటే, ఇట్లా ఓయోకి వచ్చిరు కదా మీరు, నువ్వు మా దగ్గరికి రాకపోతే ఇవి బయట పెడతా, అది అంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాడికి చెప్దామంటే పాపం తనకు కూడా అంత ఏం తెలియదు అన్న. అంతే, అనవసరంగా వాడికి చెప్పి వాడిని ఇబ్బంది పెట్టాలా, ఇది నేను ఫేస్ చేయగలుగుతానా అనేసి అనుకున్నా. తర్వాత ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అది వీడియో కంప్లీట్ అయ్యి చూసే అంత టైం కూడా ఇస్తలేరు. ఫోన్ చేసి నువ్వు రావాలి, ఇప్పుడు రా, ఇప్పుడు వచ్చేసేయి, నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకురావద్దు, అది ఇది అని చెప్పేసి ఒకటే ఫోన్ చేసి ఒక్కదాన్నే రమ్మంటారు. ఎందుకు, మీకు ఏమన్నా డబ్బులు కావాలా, నేను అంత రిచ్ పర్సన్ కూడా కాదు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, లేదు నువ్వు వచ్చిపో అంతే, వాడికి తెలియవద్దు, నువ్వు ఎవరికన్నా చెప్తే ఇంకా ఇది బయట పెట్టేస్తాము, మేము ఇన్స్టాలో పెడతాము రీల్స్ లాగా చేసి, అది ఇదని చెప్పేసి బెదిరిస్తారు. నీ అమ్మ ఇదేందని చెప్పేసి వెళ్ళినా అన్న. ఇంకేం చేసేదేం లేక మా మమ్మీ వాళ్ళకి చెప్దామంటే, మాది లవ్ అని చెప్పిన కదా అన్న, వాడిని యాక్సెప్ట్ చేయడమే అది. అట్లా అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పకుండా ఆయనకు చెప్దామంటే ఏం చేయలేడు. అట్లా అని చెప్పేసి వెళ్తే ఇంకా వాళ్ళు 2 times అట్లనే పిలిచిరన్న.
ఇంకా ఇట్లా అంటే ఇక వాళ్ళ ఇష్టం ఉన్నట్టు అక్కడ వెళ్ళినా వాళ్ళతో కలిసి వెళ్ళినా వాళ్ళతో స్పెండ్ చేసిన 2 టైమ్స్ వెళ్ళినా తర్వాత వీడియోలు డిలీట్ చేస్తా అని చెప్పిరా డిలీట్ చేస్తా అని చెప్పిరు. అసలు ఇవి పోవాలంటే ఏం చేయాలంటే నువ్వు మాతో ఉండు మేము డిలీట్ చేస్తామని అని చెప్పారు. అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్ళినాక లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిలీట్ చేస్తాను నీ ముందే మొత్తం అనేసి అన్నారు. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు డిలీట్ చేయండి అంటే లేదు ఇంకా వేరే అతను ఉన్నాడు నీ వీడియోస్ చూసిండు వాడు వాడితో ఒక రోజు ఉండు ఇంకా వాడు డిలీట్ చేస్తాడు అని చెప్పేసి అన్నారు. ఇంకా అందులో ఉన్న వాళ్ళే అన్న ఇంకా ఎవరు అనేది అయితే మనకు అంత అదిగా లేదు కానీ అందులో పని చేసే వాళ్ళే. అక్కడ కెమెరా పెట్టిరు రూమ్ లో నాకు తెలీదు తెలియక మేము వేస్ట్ అయిపోయినాం. చిన్న అంటే స్పై కెమెరాలు వచ్చినాయి అన్నట్టు అవి ట్యూబ్ లైట్లలో కూడా అక్కడక్కడ టీవీలో కానీ ట్యూబ్ లైట్లో కానీ కూడా పెడుతున్నారంట న్యూస్ లో వస్తున్నాయి అవి కూడా. అసలు ఇప్పుడు ఇంత డేర్ గా చెప్తున్నా కానీ అప్పుడైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్న మా సిచ్యువేషన్. అసలు ఇంకా వేరే వాళ్ళు అయితే సూసైడ్ చేసుకోవడం ఏదో ఒకటి అయిపోద్ది. ఫస్ట్ టైం అట్లా ఇన్సిడెంట్ జరిగితే భయంతో ఏమైనా చేసుకుంటారు. అవునన్నా మరి ఎట్లా ఫేస్ చేసినావు ఇది మరి వాళ్ళు? ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం అయిపోయింది మళ్ళీ కాల్ చేసిరు. యాక్చువల్లీ నేను ఊర్లో ఉన్నా లేదు ఇప్పుడు నువ్వు రావాలి అంటే నేను ఎంత సడన్ గా బయలుదేరాలన్నా మాక్సిమం 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా లేదు ఇప్పుడు రావాలి 1 అవర్ ఇక్కడ ఉండకపోతే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేసి అన్నారు. నాకు ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి రేపు ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి ఇంక ఇంట్లో చెప్పిన అన్న ఏం చేయాలో అర్థం కాక మా మమ్మీ డాడీని చేసుకున్నారు అన్న. ఫస్ట్ కొంచెం బాధపడ్డారు ఎవరైనా బాధపడతారు కదా ఫస్ట్ వాళ్ళు బాధపడ్డారు. తర్వాత ఇట్లా అయితే కష్టం ఇంకా చూద్దాము మనం కూడా అనేసి ఇంకా మా లవర్ కి కూడా చెప్పిన అందరం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం. చేస్తే వాళ్ళు పట్టుకున్నారన్న తీసుకెళ్ళిన అది ఎక్కడ అంటే అన్ని చెప్పిన చూపించిన తీసుకెళ్ళిన వెళ్ళే వరకు వాళ్ళు ఇంకా నాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరికి కాల్ చేసిరంటే లేదు ఎవరికి చేస్తాం అది ఇది అనేసి తడబడుతురు. తర్వాత సార్ ఫోన్ తీసుకున్నారు ఎస్ఐ ఫోన్ తీసుకొని చూస్తే అది నా నెంబరే ఇంకా అట్లా దొరికిపోయారు. అట్లా వాళ్ళు ఎంత మంది చేసి ఉండొచ్చు అట్లా వాళ్ళ నుంచి అయితే ఫోన్ చాలా వచ్చినాయి కానీ నేను వెళ్ళింది అయితే 2 దగ్గర. మామూలుగా ఇప్పుడు అంటే నీలాంటి అమ్మాయిల్ని కూడా చేసి ఉండొచ్చా వాళ్ళు? ఉండొచ్చు కదన్నా నేనంటే చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకోలేకపోతే అంటే అది బయటకి ఇష్యూ అయ్యి పేరు బయటకు వస్తే భయపడతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంత ఈజీ బయటికి రారు. అవునన్నా ఒకవేళ వాళ్ళు ఇంకా ఫేస్ చేస్తుర్రేమో నాలాగా నేను చేయలేకపోయినా ఇంకా దీన్ని చాలా పెద్ద లాగ్ చేయొద్దని చెప్పేసి ఇంట్లో చెప్పుకున్నా. దేవుడి దయ వల్ల మా మమ్మీ వాళ్ళు కూడా నాకు పేరెంట్స్ మెయిన్ అంటే ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ అర్థం చేసుకోవడం వల్లనే ఆ కంప్లైంట్ వరకు వెళ్ళింది. కానీ కామన్ ఏంటంటే పేరెంట్స్ కి భయపడి సైలెంట్ అయిపోతారు. ఇక వాడు ఏం చెప్పినా వింటారు ఏడికి రమ్మంటే ఆడిపోతారు. అది ఏమవుతుందంటే వాడు ఇంకా వీడియోలు తీసుకోవడము ఇంకా బ్లాక్మెయిల్ చేయడం ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. అది దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకా జీవితమే అది అయిపోతుంది అన్నట్టు. ధైర్యంగా బయటికి వచ్చి పేరెంట్స్తో మాట్లాడి ఏదో విధంగా పోలీసులతో చెప్తే క్లియర్ చేసేస్తారు ఇంక అంతే. మరి ఏం చేసారు అవన్నీ డిలీట్ చేసేసారు ఇంకా వాళ్ళను తీసుకెళ్ళారు మాట్లాడి మొత్తం ఫోనే రీసెట్ చేసేసారు. చేసి ఏదో నడుపుకోవాలి కానీ ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదనేసి వాళ్ళకు ఇంకా ఏమేసిరో వార్నింగ్ ఇచ్చిరు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకురో తెలియదు కానీ ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నా. ఇంకో 2 months లో మాది మ్యారేజ్ కూడా ఉంది. వాడు అర్థం చేసుకున్నాడు పేరెంట్స్ అర్థం చేసుకున్నారు. కానీ ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తున్నారు అన్న ఇంకా కూడా ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తెలియక వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఓయోలు ఏంటంటే వాళ్ళు ఓయోకి వెళ్ళడం అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఓయో అంటే ఇంకా ఓయోకి వెళ్ళొచ్చు ఏదో మంచి లైఫ్ ఎంజాయ్ చేసి వచ్చినాం అన్నట్టు అదేదో ఓయోకి వెళ్ళొచ్చినాం మేము అని చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకుంటాం అనుకునే వాళ్ళు అట్లా వెళ్ళకపోవడం కూడా బెటర్. ఎట్లాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఇంకా అవసరం తీరుతుంది ఇంకా మేము పెళ్లి చేసుకోలేం అలాంటి వాళ్ళు వెళ్ళినా పర్లేదు కానీ మంచి వాళ్ళు వెళ్తేనైతే చాలా ఫేస్ చేయాల్సి చేస్తారు. ఇంకా వీళ్ళు ఇంకా దరిద్రంగా తయారైతురు. ఆ రూమ్స్ అని కెమెరాలని ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ పెట్టడము. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కానీ అన్ని అట్లా లేవు కానీ ఎక్కడో అక్కడక్కడ కావాలనే యూత్ టార్గెట్ చేస్తారు. అంటే ఈ చిన్న ఏజ్ అమ్మాయిలు ఉంటారు కదా ఇంటర్ చదివే డిగ్రీ చదివే పిల్లలు వాళ్ళని టార్గెట్ చేస్తారు అని అనుకుంటున్నాను అయితే అన్ని. ఎందుకంటే ఓయో అనేది ఒక పెద్ద సంస్థ అది అన్ని అట్లా ఉండవు. ఏదైతే ఇట్లాంటి ఇష్యూస్ చేస్తారో వాళ్ళని వాళ్ళ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసి తీసేస్తారు. అది మాత్రం 100% అది అన్నీ అలా లేవు అక్కడక్కడ. సో ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఇట్లా అంటే ఇంకొకటి నేను విన్నా ఏంటంటే
ఓయోకి వెళ్ళకపోతే కూడా అరే నువ్వు ఇంకా ఓయోకి వెళ్ళలేదా అంటారంట. అది అయిపోయింది అంటే చీప్ చూస్తారంట. అవును, ఇప్పుడు అదే అయిపోయింది అన్న. ఓయోకి వెళ్ళలేదా, ఏదేదో టెంపుల్ కి వెళ్ళలేదా అన్నట్టు అడుగుతుర్రు, ఓయోకి వెళ్ళలేదా అనేసి. సో ఏంటంటే అది తీసేయండి అసలు మైండ్లో నుంచి ఫస్ట్. అంటే ఓయోకి వెళ్తేనే అది ఏదో రాజులమైనట్టు ఏదో పెద్ద గొప్ప అయినట్టు కాకుండా నిజంగా లవ్ చేసుకుంటే అది అట్లా కంటిన్యూ చేయండి. తొందరపాటు ఇట్లాంటి ఇంట్లో ఒప్పించుకొని తొందరగా పెళ్లి చేసుకోండి, లేదా మంచి సెటిల్ అయినాక చేసుకోండి. అంతేగాని ఇట్లాంటి బాగా తిరగడం వల్ల కెమెరాలకు మీరు చిక్కారా అయిపోయి జీవితం అంతేనా. కెమెరాలు మిమ్మల్ని మీకు తెలియకుండా ఇంకా రికార్డ్ చేయడం ఇంకోటి జరిగినాయంటే ఇంకా లైఫ్ నాశనం, వేస్ట్. ఇంకా అందరూ కరెక్ట్ గా పేరెంట్స్ అర్థం చేసుకోవడము, లవరే ఒకవేళ వదిలేస్తాడేమో వచ్చి నువ్వు నాతో వచ్చినవా అంత అట్లాంటివి ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడు లవర్ ఏమంటాడంటే అందరూ మీ వీడియో చూసారు కదా నేను ఎందుకు చేసుకోవాలి, నువ్వు నాకు అవసరం లేదని వదిలేసి మీ పరిస్థితి ఏంది, చనిపోవడమే ఇంకా అమ్మాయి పరిస్థితి. సో అట్లా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఇది అన్నట్టు ప్రజెంట్ ఏంటంటే మే చెల్లె ఫోన్ చేసి చెప్పింది మనకి ఇట్లా ఒక ఏంటంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే బయట తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్గా అయితే చెప్పలేరు కదా, సో మనం వాళ్ళకి ఇంకా ఫేస్ అనేది చూపించాం కాబట్టి సో మీకు జరగకుండా రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి వీడియోస్ అయితే ప్రజెంట్ కంటిన్యూ అయితే చేస్తున్నాము. సో మీకు ఏమనిపించిందో కూడా మీకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ కనుక